రాత్రి 2 గంటల వరకు నిద్రపోకుండా ఫోన్లు చూస్తూ ఉంటే ఇంతే ఉండిద్ది. విపరీతమైన తలనొప్పి. పొద్దున్నే లేచి ఫుల్గా నూనె పెట్టేసా కానీ తల మాత్రం పగిలిపోతుంది. టైం ఇప్పుడు 12:30 అవుతుంది. పాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, ఇంకెలాగో ఊరెళ్ళిపోతాము. పెద్ద పాల ప్యాకెట్ తీసుకొచ్చారు. అవి పాలు తాగుతాడేమో అని చెప్పి. పాలైతే అసలు ఇంట్రెస్ట్గానే తాగడు. పొంగల్ అన్నం అయితే చాలా ఇష్టం. ఇంకా విడిగా ఎప్పుడు నేను అసలు సపరేట్గా ఎప్పుడు చేయలేదు, కానీ దేవుడి కోసం అయితే ప్రసాదాల కోసం అయితేనే చేస్తాను. కానీ ఈరోజు హవి కోసమే చేస్తున్నా. ఆయన ఇంకా తినడు సరిగా, అన్నం కూడా తినడులే, పాలు కూడా ఉన్నాయి ఊరెళ్ళిపోతాం కదా అని చెప్పి. సో మీరు కూడా ఇంతేనా? పిల్లల కోసం వాళ్ళు ఏం అడిగితే అది చేస్తారా? నాకు తెలిసి అందరూ చేస్తారు, ఇందులో ప్రత్యేకంగా ఏం లేదులే. పొంగల్ అన్నం అయితే అయిపోవచ్చింది. ఇంకా నెయ్యి కూడా వేసేసా. మీషో ఆర్డర్ నేను అనంగా వచ్చింది, కనీసం నేను ఓపెన్ చేసే అంత ఓపిక లేదు నాకు. ఇయర్ రింగ్స్ అయితే నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను. కాస్ట్ కూడా చాలా తక్కువలోనే వచ్చినాయి. ఎవరికైనా లింక్ కావాలంటే తీసుకోండి. అయితే బాగున్నాయి, క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. సో మనకి ఎంత తలనొప్పి ఉన్న ఆడాలకి షాపింగ్లు అన్నా ఏమన్నా కొత్త వస్తువులు చూస్తే తలనొప్పి అంతా ఎగిరిపోయింది కదా. ఈ పెట్టుకున్నాక మాత్రం కొంచెం హ్యాపీగా అనిపించింది. భలే ఉన్నాయి వెరైటీగా. మీషోలో చూస్తూ ఉంటే ఈ దొరికినాయి, ఏంటి ఇంత వెరైటీగా ఉన్నాయి, చిలకల ఏమంటారు పక్షులు అవి అన్నమాట. సో పొంగలన్నం అయితే రెడీ చేసేసా. ఇక హవీకి పెట్టేసా. ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఆయనకు అదే అనమాట. బాయ్ గాయస్ చెప్పే అంత టైం కూడా లేదు. వాళ్ళు జశ్వంత్ కూడా స్కూల్కి వెళ్ళాలా. ఇక వీళ్ళిద్దరు ఆటలు వీళ్ళ యాషాలు చూడాలి. ఇంకా పిల్లలతోనే సరిపోతుంది రోజంతా. ఇంకా మదర్స్కి ఈ ప్రపంచంలోనే మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఎవరైనా ఉన్నారంటే అది మదర్సే. మరి ముఖ్యంగా ఈ ఏజ్లో అస్సలు మాటే వినట్లేదు. మా పిల్లలేనా, మీ పిల్లలు ఇంతే ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళు బాయ్ బాయ్.